ఎప్పుడైతే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నానో అండ్ డైరెక్షన్ అయితే మూవ్ చేయలేదు. జస్ట్ ప్రాఫిట్ బుక్ చేసి మ్యాక్స్ లాస్ని తగ్గించాను. ఇంతకుముందు మన 6,611 లాస్ని తగ్గించాను. అండ్ నా పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. బట్ వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు. నేను ఎలాగోలాగని నేను లాస్ నుంచి నేను బయట రాగాలనే కాన్ఫిడెన్స్తో చేస్తున్నాను నేను. సో అంత టైం ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. అండ్ లాస్ కూడా ఇప్పుడు మ్యాక్స్ లాస్ తగ్గించేసాను. సో ఇవాళ ప్రాఫిట్ వచ్చేసి నేను ఇది నా ప్రాఫిట్. ఓకే, టుడే నా ప్రాఫిట్ అయితే ఇది. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేసుకుంటే నేను ఒక 750 రూపీస్ నేను ప్రాఫిట్ తీసుకున్నాను. సో రఫ్గా 600 అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ 800 అనుకుందాం. 800 ఇప్పుడు 300 ఛార్జెస్ తీసిన 1500 మనకు ఉంటుంది మనకి. ఓకే, అండ్ ఇప్పుడు కొత్తగా నేను యాడ్ చేసింది అయితే నేను ఈ రెండు యాడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే చెప్పాను కదా, ప్రీమియం మ్యాచ్ అవ్వాలా. ఓకే, ప్రీమియం మ్యాచ్ అవ్వాలా. ఆ ప్రీమియం ఎలా మ్యాచ్ చేశానంటే చూడండి, ఇక్కడ ఏదైతే లాస్ట్ ట్రేడ్ అవుతుంది కదా 511 అంటే 9,000 రూపీస్ లాస్ ఫేస్ చేస్తున్నాను. బట్ ఇక్కడ పుట్ సైడ్ ఆల్రెడీ నేను ప్రాఫిట్లో ఉన్నాను, అది లాస్ కాదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను 534 మ్యాచ్ చేశాను కాబట్టి నథింగ్ టు వరీ. అండ్ రేంజ్ కూడా ఇప్పుడు మ్యాక్స్ లాస్ చూడండి, ఇక్కడ మ్యాక్స్ లాస్ నాకు ఇక్కడ 3,394. ఎందుకంటే నేను ట్రేడ్లో లూజ్ అయితే లేదు. సో ఆల్రెడీ నేను ప్రాఫిట్ ఒక 1500 తీసుకున్నాను కాబట్టి మా అయితే మార్కెట్కి 1500 నేను ఇచ్చేయాలి. ఎప్పుడు ఆ ఫిబ్రవరి 27th ఎక్స్పైరీ బిలో ఎక్కడైనా క్లోజ్ అయిపోతే నేను ఇచ్చేయాలి మార్కెట్కి నేను. సో అంతవరకు రాదనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర ప్రాఫిట్ బుక్ చేస్తూ ముందుకెళ్తుంటాను. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఎనీ టైం అప్ సైడ్ డౌన్ సైడ్ తీసుకుంటుంది. ఒకే ట్రేడ్లో ఉండిపోయింది. ఎందుకంటే నేను ఎందుకు ప్రాఫిట్ బుక్ చేస్తానంటే ఎవ్రీ 200-300 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ కూడా ఒక రేంజ్లో ఉండిపోదు, ఒక రేంజ్ని ఇంకో రేంజ్ షిఫ్ట్ అవుతుంటుంది. సో నేను కూడా అలాగే మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇదండి. అంటే ఇప్పుడు రేంజ్ కూడా ఇక్కడ ఉంది మార్కెట్. ఇప్పుడు రేంజ్ 22,945, 23,225. సో మార్కెట్ అయితే 22,975 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది. బట్ మ్యాక్స్ లాస్ అయితే నాకు తక్కువే. ఇది నా మ్యాక్స్ లాస్. సో దీని గురించి నేను అందుకే వరీ అవ్వట్లేదు. నేనైతే కొద్దిగా కూల్గా ఉంటాను, నథింగ్ టు వరీ. ఓకే, స్టేట్ యూన్ అండి. వీడియోస్ చూడండి, ఆప్షన్ సెట్టింగ్ ఎలా చేస్తున్నాను ఏంటనేది క్లారిటీగా మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, రిస్క్ లేకుండా మనం ట్రేడ్స్ ఎలా చేయాలని తెలుస్తుంది అన్నమాట. బట్ ఆల్ యూ నీడ్ క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ లేకుండా అయితే మనం చేయలేదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ అడుగుతుంటుంది. దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.